అరరరే గొబ్బియ్యలో పంచదశకి అర్థమెట్లో పరిశీలించవే అత్తరో గొబ్బియ్యలో. గొబ్బియ్యలో కలలో కనబడు రూపాలెట్లో అలాగే దీనర్థము గొబ్బియ్యలో. మరి గురుదేవా, పంచదశకి అర్థమేమిటి? శిష్య, కలలో కనిపించే రూపాలు ఎట్లో ఇలలో రూపాలు కూడా అంతే. నీవు కలగన్నావు, కలలో హరిశ్చంద్ర పాత్ర వేశావు, కలలో స్టేజి మీద మేలుకొంటే హరిశ్చంద్రుడు లేదు, స్టేజి లేదు, పాత్ర లేదు, కలలోనివి ఏవీ కనిపించవు. అలాగే ఈ జగత్తుని దృశ్య ప్రపంచమంతా కూడా స్వప్నమని, ఇలాంటి స్వప్నాన్ని గురుముఖతః సూచన ఎరిగినప్పుడు ఈ దృశ్యం అదృశ్యమై లేకుండా పోతుంది, అది కూడా నీతో సహా. అందుకని ఈ పంచదశి అంటే 15 అక్షరములు కలిగినటువంటి మంత్రం. ఇది ఏమని బోధిస్తున్నదంటే, స్వప్నే ప్రతీయమానాని రూపాని యథా తదా అని బోధిస్తుంది. కలలో కనిపించిన శరీరాలు ఎలాగో ఇలలో కనబడే శరీరాలు కూడా ఇంతేనయా అని మనకు ఆ మంత్రం బోధిస్తూ ఉన్నది శిష్య. గొబ్బియ్యలో షోడశి మంత్రకామెట్లో సొంపుగా వినా చెప్పవే గొబ్బియ్యలో. గొబ్బియ్యలో మూలము లేని లీలను నమ్మితే కాలము అనర్థమే గొబ్బియ్యలో. గురువర్య, షోడశి మంత్రానికి అర్థమేమిటి? శిష్య, మూలము లేని శరీరము మూలము లేకనే ఉన్నట్లుగా తోస్తూ ఉన్నది. మూలము లేకనే తోస్తూ ఉన్నది ఈ శరీరం. మూలం అంటే మొదలు. ఇది ఎక్కడ నుంచి పుట్టి వచ్చింది, తిరిగి ఎక్కడికి పోతుందంటే దీని సంగతి దీనికే తెలియదు. కలలో నుంచి వచ్చింది, కలలో ఒక నాటకం వేశాం, కలలో వచ్చిన రూపాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో, కల మేలుకుంటే ఇవన్నీ ఎలా పోతాయో మనం చెప్పలేం. అట్లనే ఈ శరీరం, ఇందులో ఉన్న నేను, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఎక్కడికి పోతాయో ఇవన్నీ నేనే కాబట్టి, మూలం లేకుండా వచ్చింది కాబట్టి, తనంతట తానుగా అచల పరిపూర్ణ బ్రహ్మమునందు తనంతట తానుగా లేకనే మాయ ఉన్నట్లుగా అవ్యక్తమనబడేటువంటి ఒక మహాకాశము ఏ విధంగా తోచిందో అలాగే లేకనే ఉన్నట్లుగా ఈ ఆత్మ, ఈ నేను, ఈ జ్ఞానము ఉన్నట్టుగానే తోపింపబడుతూ ఉన్నది శిష్య. ఈ శరీరంలో నేనున్నాననే భ్రాంతిగా ఈ శరీరానికి మూలం ఈ ఆత్మ. ఈ ఆత్మను విచారిస్తే దానికి మూలం లేదు. ఈ శరీర ఆత్మలు రెండూ ఒక్క వస్తువులే, రెండూ వేరు కాదు శిష్య. కానీ ఈ రెండు వస్తువులు ఒక్కటై ఉండి కూడా ఇవి రెండుగా గోచరిస్తూ ఉన్నాయి. చచ్చిపోయినప్పుడు ఆత్మ లేదు, శరీరం ఉంది. అప్పుడు రెండూ ఒక్కటైతే ఒకటి ఉండి ఒకటి లేకుండా ఉండడం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటావేమో. అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే రెండు వస్తువులు ఎక్కడా లేవు, ఒక్క వస్తువే జగత్తులో ఉన్నది. దానికి రెండు వస్తువులుగా పేర్లు పెట్టుకున్నావు. ఆ వస్తువుకున్న చైతన్యము కాలిపోయింది, ఉన్న వస్తువు అక్కడే ఉంది. అట్లనే ఎక్కడి నుంచి వచ్చింది ఆ చైతన్యం? ఎక్కడికి పోయిందంటే తాడులో పాముగా ఉంది. లైటు వేశావు, ఆ తాడులో పాము ఎక్కడి నుంచి వచ్చింది? పాము రాలేదు, తాడే ఉంది. పాము ఏ పుట్టలో నుంచి వచ్చింది? ఏ పుట్టలో నుంచి రాలా. లైటు వేస్తే ఏ పుట్టలేకపోయింది పాము? ఏ పుట్టలోకి పోలా. అంటే నీకు అజ్ఞానం చేత తాడులో పాము ఉన్నట్లుగా తోచింది. లైటు వేసి చూస్తే పాము లేదు. అదేవిధంగా భ్రాంతి చేత, అజ్ఞానం చేత భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకా జన భ్రమేణ స్వభావత్వం భ్రమమూలం మిదం జగత్. భ్రమ నేను, భ్రమ నీవు, భ్రమ ఈశ్వరుడు, భ్రమ జీవభావం, భ్రమే ఈ దేవుళ్ళు. ఈ దేవుడిని పూజించి ఉపాసించేటువంటి వారు భ్రాంతి చేతనే ఈశ్వరభావము కలుగుతూ ఉన్నది. సకల చరాచర జగత్తంతయు
భ్రమ భ్రాంతి చేతనే ఉన్నది కానీ వాస్తవంగా లేదు శిష్య. ఇదంతా వట్టిదే, ఎక్కడికి రాలా, ఎక్కడికి పోలా, ఎప్పుడూ పుట్టలా, అంతా వట్టిది. ఏనాడు దీనికి మూలం లేదు. మూలాభావం మిథం జ్ఞాతం శరీరం కిమో నాస్తి. దీనికి మూలం అభావము, అంటే మూలము లేదు. ఈ శరీరము నమ్మి ఇప్పటి వరకు ఈ మాయలో పడి నీ జీవితాన్ని నిరర్థకం చేసుకున్నావు కాబట్టి మూలాభావం మిథంజ్ఞాతం శరీరం కిమో నాస్తి అనగా లేదు కాబట్టి దాన్ని, ఈ శరీరాన్ని ఏనాడు నమ్మకు శిష్య. ఉత్తమమైనట్టి వయలు పొత్తే లేదని అర్థము. గోపియలో ద్వాదశి మంత్రానికి అర్థమేమిటి గురుదేవా? శిష్య, ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదు అని చెబుతుంది. ఈ ఉత్తబట్టలో తప్ప మరేమీ లేదని చెప్పడమే ఈ మంత్రానికి లక్ష్యార్థం. ఈ మంత్రానికి వాచ్యార్థం ఏమిటంటే ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదని కదా? కాదు, ఈ ఉత్తబట్టబయలు తప్ప మరేమీ లేదని తెలుసుకోవాలి. ఈ ఉత్తబట్టబయలులో ఇంకేమీ లేదు అని తెలుసుకోవాలి. అట్లాగాని నీవు తెలుసుకున్నప్పుడు ఆ ఉత్తబట్టబయలులో ఎరుకను చూస్తే అక్కడ అది నిలవడానికి, దీనికి కోరిక పుట్టడానికి, నేననే వ్యవహారం ఉండడానికి అక్కడ ఏమీ లేదు శిష్య. నేననే వ్యవహారం నశిస్తుంది. అప్పుడు శాశ్వత పరబ్రహ్మమైనటువంటి బట్టబయలే ఉంటుంది. దానితో పొత్తు కుదుర్చుకో. జగత్తుతో పొత్తు కుదుర్చుకొని ఏడ్చుకుంటూ ఉన్నావు. ఇప్పటిదాకా జగత్తులో నీవు ఈ జగత్తు రూపములకు వాటితో నువ్వు పొత్తు కుదుర్చుకున్నావు గాని అరూప స్థితిలో నేను నిలవదు శిష్య. అరూప స్థితిలో మనసు నుంచుకొని మనస్సుకు ఎప్పుడూ కన్ను తెరిసినా కన్ను మూసినా రూపాలే కనబడుతూ ఉన్నాయి శిష్య. నీకు ఈ బోధ కుదరాలంటే ముందుగా ఒక యుక్తి చెప్తా విను. కన్ను తెరిసి చూచావా, రూపాలే కనబడుతున్నాయి. కన్ను మూసి చూచావా, మనస్సులో రూపాలే గోచరిస్తున్నాయి. నీకు మనస్సులో కన్ను మూసి చూచుకున్నా కూడా రూపాలు గోచరించకుండా ఎప్పుడైతే ఉండే స్థితి నీకు కుదురుతుందో అప్పుడే బట్ట బయలు స్థితి నీకు కుదురుతుంది శిష్య. ఆ రూపాలు ఎప్పుడైతే నీ కంటికి గోచరిస్తున్నాయో, కన్ను మూసుకుంటే మనస్సుకు అన్ని రోజులు ఆ బట్ట బయలు ఏమిటో నీకు ఎప్పటికీ గోచరించదు శిష్య. ఇది గుర్తుపెట్టుకో, దాన్ని అభ్యాసం చేయి. నీవు అప్పుడు దానిలో పొత్తు కుదురుతాది. ఈ పొత్తు ఏనాడు అంటే ఈ బయలులో ఉండబడేటువంటి పొత్తు ఏదైతే ఉన్నదో, నేను చేసినటువంటి సూచన ఏదైతే ఉన్నదో ఆ దానిని మాత్రం ఏనాడు విడిచి మాత్రం చరించబాకు శిష్య. మూడు మంత్రములలోని మూలమదనా అక్కరో గొప్పియలో. గొప్పియలో 3 4 12 ముఖ్యపు నా వివరమే. గొప్పియలో మరి 3 మంత్రములలోని అర్థం ఇదేనా, ఇంకేమైనా ఉన్నదా? శిష్య, ద్వాదశాక్షరి మంత్రం 12 అక్షరములు. 12 అక్షరములు ఎందుకు పెట్టారంటే 12 దిక్కులలో పరిపూర్ణము నిండి ఉన్నది. అంటే పూర్వమేవ నిరాలంభం ఆజ్ఞేయం నిర్గుణం తదా దక్షిణే నిత్యశుద్ధంచ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కలం చేయవ వాయువేచ నిరంజనం ఉత్తరేశ నిరాకాశం ఈశాన్యో నిర్మలో భవేత్. ఊర్ధ్వమేవ నిరాకారం అదచ్చ నిధికార అంతర్బహిత్య సర్వత్ర అచలోయం సనాతనం అన్నారు పెద్దలు. అంటే నీ లోపల వెలుపల సనాతనంగా ఈ అచలమనబడేటువంటిది కదలకుండా ఎప్పటి నుండో ఉన్నది ఈ పరబ్రహ్మం. దీనినే ఉత్తబట్టబయలు అని పేరు పెట్టారు మహాత్ములు. కాబట్టి ఈ పరబ్రహ్మము శాశ్వతమని మొదటి మంత్రం చెబుతుంది. అదే ద్వాదశాక్షరి మహామంత్రం శిష్య. గురుదేవా, రెండవ మంత్రము ఏమని చెబుతోంది?
శిష్య, ఈ శరీరము ఆత్మ రెండు ఒక వస్తువే, వేరు కాదు. రెండు వేరు అని కొంతమంది చెబుతారు, కానీ ఒక వస్తువే నీకు రెండు పేర్లు పెట్టుకుని రెండు వస్తువులుగా నీకు గోచరిస్తూ ఉంది. ఎలా కనులు మసకగా కన్నులు జబ్బుండే వాడికి చంద్రుడి వైపు చూస్తే రెండు చంద్రులుగా ఎలా గోచరిస్తాడో, కంటి జబ్బు వాళ్లకు రెండు వస్తువులుగా గోచరించినట్లు ఈ శరీర ఆత్మలు రెండుగా గోచరించాయి. కానీ యథార్థమైనటువంటి ఒక వస్తువైన పరిపూర్ణ పరబ్రహ్మమైనటువంటి ఈ బట్టబయలులో చూస్తే అది లేనిదైనది. ఎలా కలగన్నావు, మేలుకుంటే ఎలా లేదో అలాగే గురు సూచనలో చూస్తే కూడా లేదు. కాబట్టి మూడు మంత్రముల భావం ఇది శిష్య. గొబ్బియలో పూర్ణమనగా నిర్ణయమెట్లు పూర్తిగా ఎరిగించావే గొబ్బియలో. గొబ్బియలో ఎరుకే లేదు పూర్ణమందు ఎరుగానే మాటేలనే గొబ్బియలో. పరిపూర్ణమనగా నిర్ణయమేది గురుదేవా? శిష్య, ఆత్మాతీతం కేవలాత్మం దేహో నాస్తి కదాచన. ఆస్తి నాస్తికో దేవ నిర్దయో నాస్తి సర్వదా అని శృతులు చెబుతున్నాయి. ఆత్మకు అతీతమైనటువంటిది కేవలాత్మ. దేహము దేహి నాస్తి, లేవు. అవతల ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని నిర్ణయించడానికి ఎరుక లేదు అని శృతులు చెబుతున్నాయి. యతో వాచా నివర్తంతే అప్రాప్త్య మనసా సహా సహా అనగా వాక్కుకు అవతల అంటే మనస్సుకు అవతల ఏదైతే ఉన్నదో అది దేవుడనుకో అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అట్లనే భగవద్గీతలో కూడా అచలోయం సనాతనః, అర్జున అచల బ్రహ్మము శాశ్వతమైనటువంటిది, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడువుబడదు, గాలి చేత కూలబడదు, అస్త్రశస్త్రముల చేత హతము కాదు, కత్తికి తెగదు. అలాంటి శాశ్వతమై నిత్యమై ఎల్లవేళలా కదలనటువంటిది అచలము, అది ఎప్పటి నుంచో ఉన్నది అని దాని నిర్ణయం చెప్పలేకపోయాడు ఎవరు? సాక్షాత్ కృష్ణ పరమాత్మ. ఇలాంటి మహాత్ములందరూ నిర్ణయించలేని దానిని నాకు నిర్ణయపరచమంటే ఎరుక లేని దగ్గర నిర్ణయం చేయమంటావే? ఎరుక లేని స్థితిలో నిర్ణయం ఎలా చేసేది శిష్య? నిర్ణయము ఉన్నదా? ఎరుక ఉన్నది. నిర్ణయము లేనటువంటి స్థితి అది అంటే అలాంటి స్థితి. కాబట్టి అక్కడ నేను నీకు ఏమని చెప్పేది శిష్య? గొబ్బియలో ఎరుకాని అందాని పూర్ణం ఎట్లెరుగుదుకే అక్షరో గొబ్బియలో. గొబ్బియలో పూర్ణాద్వైత సద్గురందే పుడమి లేక పోవునే గొబ్బియలో. ఎరుకచే అందని పూర్ణము ఎట్లా తెలిసేది? ఎరుకకు అందనటువంటి దాన్ని నేను ఎట్లా ఎరగాలి అని అక్కడ నాకు సంశయం వస్తోంది. శిష్య, అందుకే దీనికి పెద్దలు చెప్పారు. భాగవత కృష్ణప్రభు దేశికేంద్రులు ఏమన్నారంటే, పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగుకన్ చట్టువలి కదలకుండును బట్టబయలెట్టి తిరిగి భావింపదగును ఎరుకే లేక సేవింపదగును అన్నారు ఆ మహాత్ములు. అంటే ఎరుక లేక సేవించేటువంటి స్థితి అది. ఆ సూత్రము ఊరికే మాటలతో కాదు, అద్వైతుల దగ్గర అడిగితే తెలియదు. మహాద్వైతులు పూర్ణాద్వైతులు ఉన్నారే, అలాంటి మహాత్ములను కాని అడిగావంటే వాళ్ళు చెబుతారు. ఆ సూచనలో గాని అది నీకు ఎరుకై ఉంటే మాత్రం అది ఎరుకబడదు. ఎరుక లేక సేవించేది కాబట్టి అది ఒక గురు సూచనలో లేకుండా పోతుంది. ఆ సూచన కష్టపడి సంపాదించుకోవాలి. గొబ్బియలో పూర్ణాద్వైతులుండో స్థానం పూర్తిగా కనుపరచవే గొబ్బియలో. గొబ్బియలో నాసర వంశ అహమ్మదాజుని దోషిలొక్కవే చెల్లెలా గొబ్బియలో. పూర్ణాద్వైతులు మహాద్వైతులు అని చెప్పారే,
వాళ్ళు ఎక్కడ ఉంటారో వివరంగా చెప్పండి గురుదేవా. శిష్య, నాదర వంశంలో బద్వేలు వాసులైనటువంటి గురువు గారున్నారు. అలాంటి మహాత్ముల దగ్గరకు వెళ్ళావంటే ఇలాంటి సూచన చేసి జన్మరాహిత్యం చేస్తారు. శిష్య, సందేహం ఎందుకు? ద్వాదశ రహితమా సందేహము ఇక అక్కర్లేదు. వాసన లేనటువంటి వాళ్ళు ఆ మహానుభావులు, వాళ్ళ సన్నిధానము పోయావంటే ఇక నీకు జన్మరాహిత్యం చేస్తారు. అందుకు నీకెటువంటి అనుమానమూ లేదు శిష్య. గొబ్బియలో నాసురు వంశుల నాశించితే దోషరహితము నక్కరు గొబ్బియలో గొబ్బియలో దోషములేని వాసుల చేసే దాసరచ్చులే చెల్లెలా గొబ్బియలో. గొబ్బియలో పూర్ణమందిన జన్మ లేదా పూర్తిగా చెప్పవే అక్కరో గొబ్బియలో గొబ్బియలో భయదోషారహితము నా జన్మ భయము లేదే చెల్లెలా గొబ్బియలో. ద్వయదోషరహితమున జన్మ లేదు, పూర్ణమైన జన్మ లేదా? పూర్తిగా చెప్పండి గురుదేవా. శిష్య, ద్వయము అనగా రెండు శిష్య. ఏమిటా రెండు? అవి దోషపూరితమైనవి, అవి దోషం చేస్తున్నాయి, అవి దోషకారమైనటువంటివి. అంటే రెండు వస్తువులు ఉన్నాయి. అవి ఏమిటంటే ఒకటి శరీరం, ఒకటి ఆత్మ. ఈ రెంటిలో కూడా దోషాలున్నాయి. అవి ఏమిటంటే ఈ శరీరానికి ఆవరించినటువంటి జబ్బులు అన్నీ దీనికి దోషమే. ఆకలి దప్పికలు ఇలాంటి జబ్బులు రోగాలకు పుట్టినల్లయి అనేక బాధలతో ఉన్నటువంటి ఈ శరీరం, దీనికి ఈ దోషం ఉన్నది. ఆత్మకు ఏమున్నదో తెలుసా? సర్వ ప్రపంచాన్ని సృష్టి స్థితి లయములు చేస్తూ రాకపోకల కలిగి అనేక జన్మలకు మూలమగుచూ ఉన్నది. కాబట్టి దానికి ఆ దోషం ఉన్నది. కాబట్టి ఈ రెండు ద్వయాలు, ఈ రెండు దోషం. అందుకనే కృష్ణప్రభు దేశికేంద్రుల వారు కందార్థాలకు ఆయన ఆ కందార్థాల పేరే రాశారో తెలుసా శిష్య? శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు అని పేరు పెట్టారు. అంటే ఏమిటి? శక్తిద్వయం అంటే రెండు శక్తులు అని అర్థం. ఒకటి క్రియాశక్తి, రెండు జ్ఞానశక్తి. క్రియాశక్తి అంటే శరీరం, జ్ఞానశక్తి అంటే ఆత్మ. ఈ రెండు దోషములు, వీటి మీద ఆశ వదులుకోవాలి అన్నారు. శక్తిద్వయ నిరాశకం, ఈ శక్తి అనే రెండు నిరాశకము చేసేటువంటి శుద్ధ నిర్గుణము అని పేరు పెట్టారు. ఈ రెంటిని విచారణ చేసే శుద్ధమైన నిర్గుణము తెలిపేది కందార్థములు అని పేరు పెట్టారు. ఈ ద్వైదోషములతో కూడినటువంటి దాన్ని వదిలేశావంటే నీకు జన్మకు ఇక భయం లేదు. పుట్టతాను జనన మరణము లెత్తుతాను అనే భయము నీకు లేదు. నీకు శిష ఏ సందేహము అక్కర్లేదు నాయన. గొబ్బియలో కాయమని నమ్మి తేనికపై మాయ నడపాసందునే గొబ్బియలో గొబ్బియలో మాయా లేదే పూర్ణమందు మాయానే మమతేలనే గొబ్బియలో. ఖాయమని నమ్మినాను, ఇక మాయ నెడబాసి ఉంటాను. మాయా లేదు, ఏమీ లేదు, ఇక హాయిగా ఉంటాను. శిష్య, ఒకటుంది. నీ మాట ఎట్టుందంటే పిచ్చి కుదిరింది గాని రోకలెత్తుకురా తలకి చుట్టుతాం అన్నట్లుంది. నీ మాట మళ్ళీ పొరవగానే ఉన్నది. పిచ్చేమో కుదిరింది, రోకలెత్తుకురా తలకు చుట్టూ అన్నట్లుంది. ఏమిటంటే వ్యవహారం ఏంటంటే మాయ అనే వస్తువు లేదని నేను ముందే చెప్పాను నీకు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నీ దయ వల్ల నాకు ఖాయంగా రూఢి అయింది గాని ఇక మాయను నేను వదిలిపెడుతున్నానంటున్నావే, అంతకుముందు అది పట్టుకుందా? అది అసలు పట్టుకోలా.
పట్టుకునేది జగత్తులో ఏమీ లేదు శిష్య. నీవు పెట్టుకునేది కట్టుకునేది అసలు ఏమీ లేదు. పట్టుకునేది ఏమైనా ఉంటే అది నీ అరచేతి కరుచుకుని ఉండాలి కదా, ఏమీ లేదు. ఈ బాహ్య వస్తువులు ఎట్టనో అట్లనే అంతర్గతంగా అలాంటి వస్తువే లేదు. అందులో ఉన్నావని నీ భ్రాంతి చేత పట్టుకుని ఏడుస్తున్నావు. కాబట్టి నేను లేని దానివై అహం లేక మాయ అనేది నీకు గోచరించక పరిపూర్ణ పరబ్రహ్మస్థితిని పొంది ఉండు. మాయ వదిలిపెడతాను, మాయ పట్టుకుని ఉండాలి అని ఇంకెప్పుడు అనవాకు శిష్య. గొబ్బియలో మాయలేక ఉంటే నేను మమత లేదే అక్కరో గొబ్బియలో. గొబ్బియలో సర్వారహితం వైనాద జలం సంకల్పమిడు చెల్లెలా గొబ్బియలో. మాయే లేదు, పూర్ణమందు మాయనే మమత ఎందుకు? శిష్య, నేను ఒక సూచన చెబుతా, జాగ్రత్తగా విను. నీ నీడ ఉన్నది, ఉదయం చూస్తే నీ ముందు ఉన్నది, సాయంత్రం చూస్తే నీ వెనక ఉన్నది. ఎప్పుడు చూసినా నీ నీడ నీకు ఎడబాటు లేకనే ఉంది. నీ నీడ నీకు కనబడకుండా ఉండాలంటే ప్రొద్దు ఎక్కడ ఉన్నప్పుడు నీ వెనుక ఉండినా ప్రొద్దు నీ ముందు ఉంటుంది. నీడ ముందుకు వచ్చిందా ప్రొద్దు వెనకబోతుంది. నీ నీడ నీ వెనక ఉంటుంది. నీ నీడ నీకు కనబడకుండా పోయినా అది నీకు ఖర్చుకునే ఉంటుంది. నీకు కనబడకుండా ఉండాలంటే ఎట్లా ఉంటుంది? పొద్దు నడినెత్తి మీదకి రావాలి. నడినెత్తికి పొద్దు వస్తే నీ నీడలో ఐక్యమైపోతుంది. అంటే ఆ నీడ ఏమైపోతుంది? ఆ నీడలోనే ఐక్యమైపోతుంది అన్నట్లుగా ఈ సూచన నీకు సూటిగా గాన అందింది పో, నేననే అహం నీకు లేకుండా పోతుంది. అది తేలగా అందింది పో, మాయ ఒకటి ఉన్నట్లు అది నిన్ను కరుచుకొని తిరిగి అది నిన్ను బాధిస్తున్నట్లు ఉంటూ ఉంటుంది. శిష్య, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నాయన. గొబ్బియలో ఎంత నీ చెప్పుదు నీ దయా ఎరుక రహిత మాయనే గొబ్బియలో. గొబ్బియలో పుట్టు గిట్టులు లేకాయున్న బట్టా బయలే సత్యము గొబ్బియలో. మాయ లేకుంటే నాకు మమతే లేదు, మాయే లేదు. అసలు నీ దయ వల్ల వీడిపోయింది భ్రమ. ఇక హాయిగా ఉంటాను. శిష్య, హాయిగా ఉంటానన్నావు కదా, మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు కలతలేస్తా ఉంటుంది ఆ మనస్సు. ఈ గురువు చెప్పే మాటలు ఏందబ్బా అని కలకలేస్తానే ఉంటుంది. కానీ అలవాటు పడ్డ ప్రాణం కదా నాయన. కాబట్టి ఎందుకంటే పాచి దొరువులో అడుగుపెట్టి కదలకుండా ఉంటే కరుచుకుంటూ ఉంటుంది ఆ పాచి. అట్లా ఈ సంసారం పాచి తొడుగు. ఇందులో నీవు ఉన్నావు, ఈ మాయ సంసారంలో నుంచి వస్తున్నావు, ఉన్నావు, వ్యవహారం చేస్తున్నావు. కాబట్టి ఇందులో అంటీ అంటనట్లుగా నువ్వు జలది పత్రమునందు సరళమంటనియట్లుగా ఉండాలంటే, నీవు తామరాకు మీద నీటి బొట్టులా అంటకుండా ఉండాలంటే పాచి తొరువులో అడుగుపెట్టితే కాలికి పాచి ఏ విధంగా కరుచుకుంటుందో అది కరుచుకోకుండా ఉండాలంటే కాలు ఆడిస్తూ ఉండాలి. అప్పుడు కరుచుకోకుండా ఉంటుంది పాచి. కాలు ఆడించకుండా ఆడనే పెట్టుకున్నావో కరుచుకుంటుంది ఆ పాచి. అప్పుడు నువ్వు సంసారమున ఉండి అంటకుండా ఎట్లుంటావు? అంటుకునే ఉంటావు. తామరాకు మీద నీళ్లులాగా ఉండలేవు. కాబట్టి ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సూచనను వదలకు. అహర్నిశాదులు సచ్చు వరకు, నిద్ర వచ్చు వరకు మూలవలేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని అహర్నిశాదులు రెప్పపాటులో సగం కాలమైనా మరువకుండా చెయ్యి. అప్పుడు నీకు సర్వ సంకల్పాలు రహితమయ్యి, సర్వం జగత్తంతా శూన్యమయ్యి, సర్వం నీకు గోచరించే దృశ్యం అదృశ్యమయ్యి బట్టబయలైన పరిపూర్ణ పరబ్రహ్మమే నీకు గోచరిస్తుంది. అలాంటి గోచరించే స్థితిలో నీవే లేకుండా పోతావు. అప్పుడు ఏమని చెప్పలేవు. అంటే నాతో నీవు ఈ స్థితి
నీవు పెట్టుకో, సర్వ సంకల్పాలు పెట్టుకోబాకు, అటూ ఇటూ చూడబాకు, సరేనా? పోతే ఇక నీవు పుట్టవు గిట్టవు ఎందుకని? ఇక సచ్చే పని నీకు లేదు. రేపు నీకు సర్వ సంకల్పాలతో సహా మొత్తం భస్మం పోయాయి. ఇక నీకు సచ్చే పని లేదు. నీకు ఆ స్థితిలో నీవు ఉన్నావంటే, నేను చెప్పినట్టుగా అహర్నిశాదులు నీవు ఉన్నావంటే నీవు లేనే లేవు నాయన. ఏ కాలంలోనూ లేవు, ఏ సమయంలోనూ నీవు లేవు. ఆ స్థితి నీకు కుదిరితే చాలు. ఇక పుట్టవు, ఇక చావు. కాబట్టి నీకు చస్తే ఇక కదలనటువంటి అచల స్థితిని పొందుతావు. దేవుడు బట్టబయలు సర్వత్రా నిండియున్నాడు. ములుగుర్త సందు లేకుండా దేవుడే ఉన్నాడు. దేవుడు ములుగుర్త సందు లేకుండా ఉన్నది అలా ఉంచు. నీకు సర్వ సంకల్పములు ఒక రవ్వ కూడా లేకుండా, ములుగుర్త సందు లేకుండా నిండిపోయి ఉండాలి. నీకు నేను చెప్పే వాక్యము ఇంతే అంటే ఇంకే వాక్యం కూడా గుచ్చుకోకుండా ఉండాలి. అట్లా నిస్సంకల్పుడవై నిర్భయుడవై ఉండాలి నాయన. గొబ్బియ్యలో ఎంత నీ చెప్పుదు నీ దయా ఎరుక రహిత మాయనే గొబ్బియ్యలో. గుబ్బియ్యలో పుట్టు గిట్టులు లేకాయున్న బట్టా బయలే సత్యము. గుబ్బియ్యలో గొబ్బియ్యలో మొట్టమొదట ఇట్టి గనక కష్ట పెడితివే అక్కరో గొబ్బియ్యలో. గుబ్బియ్యలో మొట్టమొదట ఇట్టిదన్న పట్టుబడదే చెయ్యలా. గుబ్బియ్యలో మొట్టమొదట ఇట్టిదనక కష్టపెడితివి, ముందే తెలిపితే ఇన్ని తిప్పలుండవు కదా. శిష్యా, మొట్టమొదట ఇటిదని చెప్పడానికి నీవు ఎక్కడ ఉంటే చెప్పేది? నీవు ఉన్నది ఎక్కడో సంసారంలో సతమతమవుతూ అనేక భ్రాంతుల్లో అనేక భ్రమల్లో పోట్లాడుతూ పొరలాడుతూ దొరలాడుతూ ఉన్నావు. ఇప్పటికి వచ్చావు. ఆ రోజు నా దగ్గరకు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరములు నీకు ప్రబోధ చేస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి తేలిగ్గా సులభంగా, చాలా సులభంగా నీకు అర్థమైంది. ఇక్కడికి వచ్చి నీవు మొట్టమొదట నాకు ఈ సంగతి చెప్పకుండా కష్టాలు పెట్టావనంటే అప్పుడు నీకు నేను ఏమని చెప్పేది? నీకు ఎట్లా కుదురుతుంది శిష్య? మొట్టమొదటే ఇట్టిదనని నీకు చెప్పాననుకో, అది నీకు పట్టుబడదు. మొట్టమొదట నీకు ఇట్టిదని చెప్పాను పో, సూచన అస్సలు పట్టుబడదు. ఓయమ్మా సంబడమా, ఇక్కడ ఏమున్నాయి? ఆస్తి లేదు, అంతస్తు లేదు, కోరికలు లేవు, చివరకు నా శరీరమే లేదు, ఈ ప్రపంచం లేదు, ఇక మనస్సు లేదు, ఇక్కడ ఆనందం లేదు అంటే ఇక్కడ ఏ ఆటోపం లేదు, ఈ సంబడానికి ఎందుకులే అని ఆ రోజే వెళ్ళిపోయి ఉండేవాడివి. అందుకని నీ బుద్ధిని గుర్తించి దీన్ని నీకు చెప్పకుండా అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ నీకు చెప్పవలసి వచ్చింది శిష్య. ఎట్లయినా గాని నీవు ఇట్లాంటి దానివని నేను మొట్టమొదట ఎరగలా. నీవు నన్ను తిప్పలు పెట్టి పెట్టి నాలో ఉన్న సంకల్పాలన్నీ రహితం చేసి ఇప్పుడు చెప్పావు కాబట్టి. శిష్యా చూడు, ఒక శస్త్రచికిత్స చేయాలంటే వైద్యుని దగ్గరకు పోయి, అంటే అక్కడికి నువ్వు వెళ్ళిన తరువాత ముందు నీలో ఉండబడేటువంటి శక్తిని తీసేస్తాడు. అంటే నీలో ఉన్న శక్తిని నీకు ఇనుమా ఇచ్చి ఆపరేషన్ చేస్తాడు. అట్లనే నీలో ఉన్నటువంటి కోరికలన్నింటినీ పక్కన దోసి అక్కడ పెట్టి నీలో ఉన్న అహంకారాన్ని తీసి, అనగా ఆ శక్తిని ప్రక్కకు తీసి అప్పుడు సూచన ఇవ్వాల్సి వచ్చింది. తిప్పలు పెట్టడం కాదు శిష్య, నీ మేలు కోరి మాత్రమే ఇలా చేశాను శిష్య. నీ దయ వల్ల నా చిక్కులన్నీ తొలగిపోయాయి. అసలు నా మనసే బయలైపోయింది. ఇక నాకు ఏమీ లేదు. ఓ శిష్య, ఆ ఏమీ లేదంటున్నావే, అది మాత్రం ఉంది, జాగ్రత్త నాయనా. కదిలినా తప్పుగా ఉంది, మదిలినా తప్పుగా ఉందే. శిష్య, ఏమీ లేదంటున్నావే, అది మాత్రం ఉంది, జాగ్రత్త. కాబట్టి నీవు చింతపడబాకు, ఉలికిపడబాకు. ఎందుకంటే ఇంత నిశ్చయంగా చెప్పినావు కాబట్టి అక్కడ ఏమీ లేని స్థితిలో, జనన మరణములు లేని స్థితిలో హాయిగా నేను చెప్పిన సూచన అంది అహర్నిశాదులు ఉండు శిష్య. అట్లుగానే ఉన్నావంటే నీవు నిత్యము బయలై ఉంటావు నాయన. చిక్కులన్నీ వీడి నీ దయ నిక్కము బయలాయనే గొబ్బియ్యలో.
దూరమైన బయలు నిరిగి దిక్కులు చూడకుండవే గొప్పియలో దిక్కులు వదిలేసినాను. ఇక నీ మాట నిజమైంది, నిక్కమైంది. ఇక నేను ఏ దిక్కు చూడనంటున్నావు కదా. శిష్యా, ఇక ఏ దిక్కు చూడక నా మాట మీద నిక్కమైన నమ్మకం కుదిరింది పో. నేను చెప్పినట్లు కనురెప్ప పాటులో సగం కాలమైనా మరవకుండా అహర్నిశాదులు ఆ గురు సూచన ఎందు ఉన్నావు పో. నీవు బట్టబయలయ్యే ఉంటావు. నీకు శరీర ఆత్మలు రెండూ ఉండవు శిష్య. నీకు ఈ ప్రపంచం ఉండదు, నీకు సంకల్పములుండవు, ఇంద్రియాలుండవు, చలనముండదు, మాట ఉండదు, తెలివి ఉండదు, ఏమీ ఉండదు శిష్య. ఏమీ లేనివాడవై ఏమీ కాక ఏమీ లేక పరిపూర్ణ స్థితిని పొంది ఉంటావు. ఆ స్థితి పొందితే ఏ దిక్కు చూడక ఉండాలి శిష్య. అరరని గొప్పియలో ఆహా పూర్ణమైన పిదప అందస్తమిట్లు కైగుని గొప్పియలో తీయలో గురు శిష్యారహితాము అచల గురుదుంతావే చెల్లెలా గొప్పియలో గురుదేవా, పూర్ణమైన తర్వాత అంధత్వం ఎట్లు కలుగును? శిష్య, అసలు పూర్ణత్వం పొందిన తర్వాత అంధత్వం మెట్టు కలుగును అంటావా? ఇదిగో నేనొక ప్రక్క చెబుతూనే ఉండా, నీవొక ప్రక్క అంటానే ఉండవు. ఏమని? నాకు అంధత్వం పుట్టదని అంటున్నావే కానీ దాని పేరే అంధత్వం అనే దాన్ని పేరు నేను విడవమనేది దాన్నే. నాకు అంధత్వం కలుగదు, నేను సంపూర్ణమయ్యానంటున్నావే, దాన్ని వదిలేశావంటే నేను చెప్పే బోధ కుదురుతుంది శిష్య. శిష్య, గురు శిష్య రహితమనేది పలుకులేనటువంటిది. అక్కడ గుర్తులు లేవు. ఇక అంధత్వము కలిగేది ఎట్లని గాని, కలుగుతుందని గాని, కలగలేదని గాని, ఎరిగినానన్నాను గాని. ఎందుకంటే ఎరిగినానన్నావా బిరుసు, ఎరగలేదంటే అలుసు, ఎరిగి ఎరగలేదంటే అమాయకత్వం. ఎట్లన్నా కుదరదు శిష్య. ఏమీ లేనివాడవై ఏమీ కాని దానవై నిరాకార అచల పరిపూర్ణ పరబ్రహ్మములో స్థితిలో నీ ఉండాలి శిష్య. గొప్పియలో తారక మనస్కాతీత తత్వాధికారవరే గొప్పియలో గొప్పియలో ఆతీత బోధాను గొప్పిగ అహమాగావ్యులు తెలిపనే గొప్పియలో సాంఖ్యము, తారకము, అమనస్కము, ఈ అతీతమైనటువంటి పూర్ణబోధ చెప్పిన మహాభాగేయుడు ఎవరో ఆ మహానుభావుడి పేరు చెప్పి నా జన్మ చరితార్థము చేయండి గురువర్యా. శిష్య, ఇప్పటిది కాదిది ఈ పరంపర. ఋష్యాదులు మొదలుకొని ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య సర్వోపప్లవరేత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్దో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం అన్నట్లుగా పరంపరగా వస్తున్నటువంటి విద్య ఇది. ఈనాడు నేను కృత్రిమంగా తయారు చేసి ఇచ్చింది కాదు. అంటే సనాతనము నుంచి శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడికి, సూర్యభగవానుడు యాజ్ఞవల్లునికి, యాజ్ఞవల్క్య మహర్షి జనక చక్రవర్తికి, జనక చక్రవర్తి సుఖమహర్షికి, సుఖమహర్షుల వారు సాందీపునికి, సాందీప మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి, ఉద్ధవునికి, రుక్మిణీదేవికి, ఆ ఉద్ధవుడు శ్రీధరుల వారికి, శ్రీధరుల వారు శివరామ దీక్షితుల వారికి, శివరామ దీక్షితుల వారు మంచుకొండ మస్తాన్ దాసుకి, మంచుకొండ మస్తాన్ దాసు గారు షరీబు గారికి, ఆ గాల షరీబు గారు కాలవ కోటప్ప గారికి, వాళ్ళ శిష్యులైనటువంటి నాసర్ మహమ్మద్ వంశములో నాసర్ మహమ్మద్ వారికి, ఆయన శిష్యుడు ఖాదర్ మస్తాన్ గారికి,
ఆయన శిష్యుడైనటువంటి బద్వేలు వాస్తవ్యులు శ్రీ కాదరార్యుల సేవ చేసిడి అహమ్మదార్య పూర్ణానంద స్వామి అనగా గ్రామణత్వం పూర్ణాశ్రమ పీఠాధిపతులు అయినటువంటి అహమ్మదార్యులకు అనుభవానంద స్వాముల వారికి, అద్భుతానంద స్వాముల వారికి, సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభు స్వాముల వారికి సాంఖ్యము, తారకము, అమనస్కము పరిపూర్ణ భావములుగా 4 భాగములుగా ప్రజలకు తెలుగులో సులభోప్రాయముగా అందరూ తెలుసుకునేటట్లు వేదాంతాన్ని ఈ విధంగా తయారు చేసి ఇచ్చారు నాయన. నీవడిగితే దాన్ని ఈ విధంగా విప్పి నీకు చెప్పా. నేను చెప్పినటువంటి ఈ భావాన్ని గుర్తుపెట్టుకో, నేను ఇచ్చిన సూచనని గుర్తుపెట్టుకో. నీవు చచ్చే వరకు, నిదుర వచ్చే వరకు సూచన వదలకుండా అహర్నిషాదులు ఉన్నావంటే పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిని పొంది జనన మరణములు లేని స్థితిని పొందుతావు నాయన. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై సద్గురు చరణం భవభయహరణం భవభయహరణం సద్గురు చరణం సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. ఓ